ఓకే చూడండమ్మా, మనకి వెక్టార్ డిఫరెన్షియేషన్లో మనం లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, రాసుకొని ఫార్ ఈక్వల్ టు e power t c cos 2t plus d sin 2t, where c and d are constant vectors, then show that d square r by dt square minus 2 into dr by dt plus 5r is equal to 0. ఇక్కడ చూడండి, if r is equal to e power t to c cos 2t plus d sin 2t, where c and d are two constant vectors, then show that d square r by dt square minus 2 into dr by dt plus 5r equal to 0 అని ప్రూవ్ చేయాలి తల్లి. అయితే మనం వాడు ఇచ్చినటువంటిది ఏంటి, గివెన్ r is equal to e power 2t c cos 2t plus d sin 2t. మనకి dr by dt కనుక్కుందాం. dr by dt అంటే ఇక్కడ t ఉంది, ఇందుట్లో t ఉంది, u ఇంటూ v డాష్ అంటే e పవర్ t ఇంటూ c cos 2t అంటే మైనస్ c కాస్ డెరివేటివ్ ఎంత, కాస్కి డెరివేటివ్ ఎంత, sin 2t ఇంటూ 2tకి ఎంత 2 అంటే మైనస్ 2c sin 2t. అక్కడ sin xకి డెరివేటివ్ ఎంత, cos x, కాబట్టి 2d sin కాస్త ఏమవుతుందా, కాస్ అవుతుంది. అది uv డాష్ రాసాం ప్లస్ c cos 2t ప్లస్ d sin 2t ఇంటూ ఈ పవర్ టీకి డెరివేటివ్ ఎంతమ్మా, ఈ పవర్ టీ. అది uv డాష్ ప్లస్ bu డాష్ రాసాం. నెక్స్ట్ ఇంకోటి ఏం రాయాలి, d స్క్వేర్ ఆర్ బై dt స్క్వేర్ కనుక్కోవాలి. d స్క్వేర్ ఆర్ బై dt స్క్వేర్ కనుక్కోవాలి. d స్క్వేర్ ఆర్ బై dt స్క్వేర్ అంటే ఇది ఒకటి, ఇది ఒకటి, uv. కాబట్టి ఈ పవర్ టీ ఇంటూ మళ్ళీ దీని డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x, కాబట్టి మైనస్ 4c cos 2t మైనస్ 4d sin 2t. ఇది ఎలాగో అర్థమవుతుంది కదా. sin 2x అంటే cos 2x, 2xకి ఎంత 2, కాబట్టి 2 ఇంటూ 2 4 ప్లస్ ఇది మళ్ళీ రాయాలి కదా, మైనస్ 2c sin 2t ప్లస్ 2d cos 2t ఇంటూ ఈ పవర్ టీకి డెరివేటివ్ రాయాలి కదా, ఈ పవర్ టీకి డెరివేటివ్ ఈ పవర్ టీ, uv డాష్ ప్లస్ vu డాష్ అంటే ఈ పవర్ టీ. మళ్ళీ అక్కడ సేమ్ ఇది uv రాయాలి. uv రాసేటప్పుడు ఈ పవర్ టీ ఇంటూ మైనస్ 2c sin 2t ప్లస్ 2d cos 2t ప్లస్ c cos 2t ప్లస్ d sin 2t ఇంటూ ఈ పవర్ టీకి డెరివేటివ్ ఎంతరా, ఈ పవర్ టీ. ఈ పవర్ టీకి డెరివేటివ్ ఎంత, ఈ పవర్ టీ. ఇది మనకి వచ్చినటువంటి d స్క్వేర్ ఆర్ బై dt స్క్వేర్. నవ్వు ఇప్పుడు ఏం చేయాలి, d స్క్వేర్ ఆర్ బై dt స్క్వేర్ మైనస్ 2 ఇంటూ dr బై dt ప్లస్ 5r కనుక్కోవాలి. అంటే d స్క్వేర్ ఆర్ బై dt స్క్వేర్ రాస్తున్నాం, ఈ పవర్ మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ t 4c cos 2t ప్లస్ 4d sin 2t, ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ టీ 2c sin 2t
ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ఉంటుంది ఇక్కడ 2d cos 2t ప్లస్ e power t minus 2c sin 2t plus 2d cos 2t ప్లస్ మొత్తం బార్కి రాయండి e power t into c cos 2t plus d sin 2t minus 2 into dr by dt minus 2 into dr by dt అంటే అప్పుడేమొస్తుంది e power t into 2తో మల్టిప్లై చేస్తాం minus 4c sin 2t అప్పుడు ప్లస్ 2తో మల్టిప్లై చేస్తున్నాం మైనస్ ముందు పెట్టేసాం కాబట్టి ఓకే 4d cos 2t ఓకేనా సో ఇక్కడ మైనస్ 2 ఇంటూ డిఆర్ బై డిటి 2తో మల్టిప్లై చేస్తున్నాం మైనస్ అంటే ఇది ప్లస్ అయింది ఇది మైనస్ అయింది ఓకే నెక్స్ట్ ఇంకా దాన్ని 2తో మల్టిప్లై చేయాలి కదా ప్లస్ e power t ఇంటూ 2c cos 2t ప్లస్ 2d sin 2t ప్లస్ 5r అన్నాడు rని 5తో మల్టిప్లై చేస్తాం e power t 5c cos 2t ప్లస్ 5d sin 2t ఇవన్నీ సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేస్తే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి 0 అది వాడు చూపించమన్నది ఓకే అది సింప్లిఫికేషన్ చేయమన్నప్పుడు సరే తర్వాత నెక్స్ట్ లెక్క రాసుకోండి అమ్మా లోపల మల్టిప్లై చేసి అన్నీ క్యాన్సిల్ చేయడమే 0 అని చూపించడం అంటే కాబట్టి జస్ట్ మీరు యూవి ఫార్ములా వచ్చా రాదా అనేది యూవి డాష్ ప్లస్ వియూ డాష్ తర్వాత లెక్క రాయనమ్మా if r is equal to a cos t I plus a sin t j plus a t tan theta okay. a t tan theta okay. Okay. Then find లెక్క రాసుకోండి then find dr by dt ఫస్ట్ లెక్క dr by dt cross d square r by dt square at t equal to 0 ఇది ఫస్ట్ సెకండ్ వన్ mod dr by dt cross d square r by dt square modulus అంటే అదే and box of dr by dt d square r by dt square
d square r by dt square. Next d cube r by dt cube. dr by dt d square r by dt square d cube r by dt cube కనుక్కోమన్నాడు. సో ఒకసారి చూడండి, వాడు ఇచ్చినటువంటిది r ఈక్వల్ టు ఏమని ఇచ్చాడరా, ఏ కాస్ టిఐ ప్లస్ ఏ సైన్ టీజే ప్లస్ ఏటీ ట్యాన్ థీటాకే అని ఇచ్చాడు. అయితే గివెన్ వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ అని రాస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, డిఆర్ బై డిటీ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలరా, డిఆర్ బై డిటీ కనుక్కోవాలి. డిఆర్ బై డిటీ అంటే చూడండి, టీ దృష్ట్యా కాబట్టి ఏ ఇంటూ కాస్ టీ అంటే కాస్ టీకి డెరివేటివ్ ఎంత, మైనస్ ఏ సైన్ టీ ఐ మైనస్ ఏ సైన్ టీ ఐ ప్లస్ ఏ కాస్ టీ జే ప్లస్ ఏ ట్యాన్ థీటా కాన్స్టెంట్. టీ యొక్క డెరివేటివ్ ఎంత 1 కాబట్టి కే. ఏటీ ట్యాన్ థీటా అన్నాడు అక్కడ, ఏ కాన్స్టెంట్ ట్యాన్ థీటా కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి అప్పుడు ఏ ట్యాన్ థీటా కే. నెక్స్ట్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్, డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్. డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్ అంటే మళ్ళీ రిపీటెడ్గా సైన్ టీకి డెరివేటివ్ ఎంత, కాస్ టీ ఐ మైనస్ ఏ సైన్ టీ జే. ఇక్కడ టీ ఉందా, లేదు కాబట్టి 0. టీ ఉందిరా, లేదు కాబట్టి దాని యొక్క విలువ ఎంత, 0. డి క్యూబ్ ఆర్ బై డిటీ క్యూబ్. మొత్తం 3 కనుక్కుందాం ముందు పర్సన్, ఆ తర్వాత లెక్కలు రిమైనింగ్ చేద్దాం. డి క్యూబ్ ఆర్ బై డిటీ క్యూబ్ అంటే డి క్యూబ్ ఆర్ బై డిటీ క్యూబ్ అంటే మళ్ళీ డి స్క్వేర్ ఆర్ని రిపీటెడ్గా చేయటమే. మైనస్ కాస్ టీకి డెరివేటివ్ ఎంత, మైనస్ కాస్ ఎక్స్కి మైనస్ మైనస్ ఆ మైనస్ ఎంత, ప్లస్ అయింది ఏ సైన్ టీ ఐ మైనస్ ఏ కాస్ టీ జే. ఓకే, ఇది మనకు వచ్చినటువంటిది. మనం ఏం చేయాలి ఇప్పుడు, డి స్క్వేర్ ఆర్ బై డిఆర్ బై డిటీ డిఆర్ బై డిటీ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్ కనుక్కోవాలి. డిఆర్ బై డిటీ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంట్రా, ఐ జే కే. డిఆర్ బై డిటీలో ఐ కోఎఫిషియంట్ మైనస్ ఏ సైన్ టీ ఏ కాస్ టీ ఏ ట్యాన్ థీటా. డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్లో మైనస్ ఏ కాస్ టీ మైనస్ ఏ సైన్ టీ అంతా 0. ఐజేకే అనుకొని తీసుకుంటాం, అంతేనా. ఇప్పుడు ఐ ఇంటూ చూడండిరా, ఐ ఇంటూ ఇక్కడ ఈజ్వల్ కింద రాయడం ఐ ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే ఏ కాస్ టీ ఇంటూ 0 మైనస్ మైనస్ ఆ మైనస్ ఏమొచ్చింది, ప్లస్ ఏ స్క్వేర్ సైన్ టీ ట్యాన్ థీటా మైనస్ జే ఇంటూ జే ఉన్నటువంటి రో కాలం పోతే ఏం మిగిలిద్ది, ఇది పోతే ఇదిగో ఈ 2 0 మైనస్ ఆ మైనస్ ఏమైద్దిరా, ప్లస్ 0 ప్లస్ ఏ స్క్వేర్ కాస్ టీ ట్యాన్ థీటా ప్లస్ కే ఇంటూ ప్లస్ కే ఎడ పట్టదిలే ఇక్కడ రాస్తానులే, ప్లస్ కే ఇంటూ రో కాలం పోతే ఈ రో ఈ కాలం పోతే ఏ సైన్ టీ అంటే అంతా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీ. ఓకేనా, ఏడి మైనస్ బీసీలో ఏ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఐ ఇంటూ
ఏ స్క్వేర్ సైన్ టీ tan theta మైనస్ జే ఇంటూ లేదంటే ఐ ఇటు పక్క రాద్దాం ఐ మైనస్ ఏ స్క్వేర్ కాస్ టీ tan theta జే ప్లస్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా ఏంద్రా 1 కాబట్టి ఏ స్క్వేర్ కే వచ్చింది. అది ఏంద్రా డిఆర్ బై డిటీ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది డిఆర్ బై డిటీ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్ ఎట్ టీ ఈక్వల్ ఎంతరా 0 ఎట్ టీ ఈక్వల్ టు 0. టీ 0 రాసాం అనుకో సైన్ 0 ఎంత 0. అప్పుడు ఎంత వస్తుంది ఏ స్క్వేర్ tan theta ఏ స్క్వేర్ tan theta. ఇది మొత్తం 0 అయిపోయింది సైన్ 0 కాబట్టి 0 ఏ స్క్వేర్ కాస్ 0 అంటే 1 కాబట్టి ఏ స్క్వేర్ tan theta జీ ప్లస్ ఏ స్క్వేర్ కే. టీ 0 రాసామనుకో ఆ వెక్టార్లో సైన్ టీ అంటే సైన్ 0 ఎంత 0 సంథింగ్ టోటల్ మొత్తం ఏమైద్దిరా 0 అయిపోయింది. ఏ స్క్వేర్ కాస్ 0 అంటే ఎంత 1 కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ tan theta వచ్చి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం మోడ్లెస్ కనుక్కోవాలి అంతేనా కదా. మోడ్లెస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి రెండో లెక్క ఏంట్రా మోడ్ డిఆర్ బై డిటీ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్. మోడ్లెస్ కనుక్కోవడం అంటే ఐజేకేకి స్క్వేరింగ్ చేయాలి. అయితే టీ ఈక్వల్ 0 దగ్గర కాదు రే మామూలుగానే కాబట్టి రూట్ ఆఫ్ ఏమొస్తుంది ఐ కోఎఫిషియంట్ ఎంతరా ఏ పవర్ 4 సైన్ స్క్వేర్ టీ tan స్క్వేర్ theta. నెక్స్ట్ ఏ పవర్ 4 cot స్క్వేర్ టీ tan స్క్వేర్ theta ప్లస్ ఏ పవర్ 4 అంటే ఇది కే ఏ స్క్వేర్ కే కదా ఏ స్క్వేర్కి హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ 4. అన్నిట్లో ఏం కామన్ తీయచ్చు చూడండి ఏ పవర్ 4 కామన్ తీస్తే వచ్చింది ఏ పవర్ 4 tan స్క్వేర్ theta కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ప్లస్ ఏ పవర్ 4. సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఎంత 1 కాబట్టి రూట్ ఆఫ్ ఏ పవర్ 4 ఇంటూ tan స్క్వేర్ theta ప్లస్ ఏ పవర్ 4. ఆ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయచ్చు ఏ పవర్ 4 కామన్ తీయచ్చు. ఆ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయచ్చురా ఏ పవర్ 4 కామన్ తీయచ్చు. ఏ పవర్ 4 కామన్ తీస్తే ఏమొచ్చింది రూట్లోంచి ఏ పవర్ 4 బయటకు వస్తే ఏ స్క్వేర్ అయిద్దిలే. అప్పుడు ఏ పవర్ 4 కామన్ తీస్తే tan స్క్వేర్ theta ప్లస్ 1 అంటే అప్పుడు ఏమొస్తుందిరా రూట్ ఆఫ్ ఏ పవర్ 4 1 ప్లస్ tan స్క్వేర్ theta అంటే ఎంత సెకండ్ స్క్వేర్ theta. అంటే మోడ్ డిఆర్ బై డిటీ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్ కొనుక్కునేటప్పుడు మనకేమొస్తుందిరా ఇప్పుడు ఏ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ theta ఎంత సెకండ్ theta. ఓకేనా. ఇంకోటి ఏం కనుక్కోవాలరా మనం బాక్స్ మూడో లెక్క ఏంట్రా బాక్స్ డిఆర్ బై డిటీ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్ డి క్యూబ్ ఆర్ బై డిటీ క్యూబ్. ఈ బాక్స్ అంటే ఏంటి బాక్స్ అంటే ఏంట్రా బాక్స్ అంటే మొత్తం 3 వెక్టర్స్ రాసుకునే క్రాస్ ప్రోడక్ట్లో రాసినట్టు 3 వెక్టర్స్ రాసుకుంటే ఏమేంటి చూడండి బాక్స్ అంటే ఇదిగో ఏమున్నాయి డిఆర్ బై డిటీలో ఐ కోఎఫిషియంట్ మైనస్ ఏ సైన్ టీ తర్వాత ఏ కాస్ టీ తర్వాత ఏ tan theta. నెక్స్ట్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్లో మైనస్ ఏ కాస్ టీ మైనస్ ఏ సైన్ టీ అంతా 0. నెక్స్ట్ ఏ సైన్ టీ మైనస్ ఏ కాస్ టీ డెరివేటివ్ అంతా 0. ఇది బాక్స్ అంటే మూడిటి యొక్క ఐజేకే కోఎఫిషియంట్స్ రాస్తాం. రాసేటప్పుడు ఏం చేయాలి మనకు ఉన్నటువంటి
ఈ టర్మ్స్ని మళ్ళీ ఐజేకే అనేది రాయకుండా డైరెక్ట్గా రాస్తాం. కాకపోతే ఇక్కడ ఈ కాలంలో 2 సున్నాలు కాబట్టి దీంతో చేద్దాం. ఓకేనా? ఈ కాలంతో మనం డిటర్మినెంట్ కనుక్కోవడం రో వైజ్ కాలం వైజ్ ఏ రో అయినా ఏ కాలం అయినా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ కాలానికి రాస్తాను. ఏది లాస్ట్ కాలంలో 2 జీరోలు కాబట్టి ఈ కాలంలో లాస్ట్ కాలంలో ఏ tan θ ఇంటూ ఏడి మైనస్ బీసీ రాస్తాం. ఏడి మైనస్ బీసీ రాసి ఆ రో కాలం తీసేస్తే ఎంత? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీ మైనస్ ఏడి మైనస్ బీసీ కాబట్టి ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంతా ఏ క్యూబ్ tan θ ఇంటూ కాస్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఏ క్యూబ్ tan θ ఇంటూ దాని విలువ ఎంత? 1. సో కాబట్టి బాక్స్ అంటే ఏంట్రా? dr/dt d2r/dt స్క్వేర్ d3r/dt క్యూబ్లో ఐజేకే కోఎఫిషియెంట్స్ డిటర్మినెంట్లో వరుసన 3 రాసుకుంటాం. అదేనా? అది లెక్క. కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో చదువుతారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఓకేనా?